ఇవాళ ఒక పార్టీలో, రేపు ఇంకొక పార్టీలో, ఎల్లుండి మళ్ళీ పాత పార్టీలోనే. ఇలాంటి సీన్స్ సినిమాల్లోనే కాదు బయట కూడా కనిపిస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారిపోయింది. నిన్న జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరారు 5 కార్పొరేటర్లు. పార్టీ మారిన వెంటనే ఒక కేసులో కార్పొరేటర్ రవిచంద్రని అరెస్ట్ చేశారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలి అంటూ పోలీసులతో మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇవాళ వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర ఒక వీడియో రిలీజ్ చేశారు. టీడీపీలో ఉన్నాను, ఉంటాను అంటూ వెల్లడించారు. తాను టీడీపీలోనే కొనసాగుతున్నాను అంటూ ఇంకొక కార్పొరేటర్ మద్దినేని శ్రీధర్ కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. మేము గత 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారిపోయింది. నిన్న జగన్ సమక్షంలో 5 కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరారు. అయితే పార్టీ మారిన వెంటనే ఒక కేసులో కార్పొరేటర్ రవిచంద్రని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో చెప్పాలి అంటూ పోలీసులతో మాజీ మంత్రి అనిల్, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. అయితే ఇవాళ వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో తాను టీడీపీలోనే ఉన్నాను, టీడీపీలోనే ఉంటాను అంటూ ఆయన క్లియర్గా చెప్పిన వీడియో కూడా మనం చూసాము. ఇంకొక వైపు మరొక కార్పొరేటర్ మద్దినేని శ్రీధర్ కూడా తాను కూడా టీడీపీలోనే కొనసాగుతాను అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో కొన్నాళ్లుగా హై డ్రామా కంటిన్యూ అవుతోంది. మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 53 మంది కార్పొరేటర్లు ఉండగా గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలిచింది. ఎన్నికల తర్వాత 40 మంది సభ్యులు టీడీపీలో చేరారు. అయితే వైసీపీ తరఫున 20 మంది సభ్యులు ఉంటేనే అవిశ్వాసం వీగిపోతుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. నిన్న జగన్ సమక్షంలో చేరిన సభ్యులతో కలిపి వైసీపీ సంఖ్య 16 మందికి చేరుకుంది. అయితే భూ ఆక్రమణ కేసులో నిన్న వైసీపీలో చేరిన ఓబుల రవిచంద్రని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాత్రి పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ వైసీపీకి షాక్ ఇస్తూ ఇవాళ కార్పొరేటర్ రవిచంద్ర ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతాను అంటూ ఆ వీడియోలో చెప్పారు.